వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాయబరేలి కాంగ్రెస్ ఫ్యామిలీకి కంచుకోట. అలాంటిది రాయబరేలి నుంచి పోటీలో నుంచి తప్పుకొని రాజ్యసభకు సోనియా ఎందుకు వెళ్ళింది? ఆరోగ్యం బాలేదు అనే కారణాన్ని చూపిస్తూ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయం. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు రాజ్యసభ సీటు మాత్రం ఎందుకు? ఏం మాట్లాడగలుగుతారు, ఏం చేయగలుగుతారు అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి? ప్రజల మధ్య నిల్చొని ప్రజాభిప్రాయంలో గెలవడానికి ఆరోగ్యం సహకరించినప్పుడు రాజ్యసభలో ఇదే ప్రజల కోసం కొట్లాడడానికి ఆరోగ్యం ఎలా సహకరిస్తోంది? అసలు ఆరోగ్యం బాలేదు అని కారణం చెప్తే అదే నిజమైనప్పుడు రాజ్యసభలో ఏం మాట్లాడగలుగుతాం, ఏం ఓపిక ఉంటుంది, ఏం చేయగలుగుతాం అని ఆలోచించి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఇటు రాహుల్ గాంధీకి అలాగే ప్రియాంక వాద్రే కావచ్చు, ప్రియాంక గాంధీకి కానీ సలహాలు సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లొచ్చు కదా. ఎందుకు రాజ్యసభ సీటు తీసుకొని మరి ఉండాలనుకుంటున్నారు? ఇది సోషల్ మీడియాలో చాలా మంది మధ్య వస్తున్న $1000 ప్రశ్న. అయితే దీనికి సంబంధించి కూడా చాలా మంది చాలా కథనాలు చెప్తున్నారు. ఆ విషయాన్ని ఈరోజు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకు రాజ్యసభకు వెళ్తుంది అంటే, ఫస్ట్ వన్, ప్రోటోకాల్ సెక్యూరిటీ. ప్రోటోకాల్ సెక్యూరిటీ కోసం ఏదో ఒక పదవిలో ఉండాలి. ఇంతకంటే కూడా నిగూఢ రహస్యం మరొకటి ఉందట. అదే భారతదేశంలో ప్రధానమంత్రి కంటే కూడా అతి పెద్ద భవనంలో సోనియా గాంధీ ఇప్పుడు ఉంటున్నారు. ఇది ఇప్పుడు సోనియా గాంధీ ఉంటుంది కాదు, ఇందిరాగాంధీ కాలం నుంచి గత కొన్నేళ్ల నుంచి ఆ ఇంట్లో గాంధీ కుటుంబమే ఉంటోంది. ఎందుకంటే ఇందిరా బోంగనే రాజీవ్ గాంధీ బోంగనే సోనియా గాంధీ, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు పదవుల ద్వారా అంత పెద్ద భవనంలో నివాసం ఉంటున్నారు. గతంలో చూసాం ప్రియాంక వాద్రాకు సంబంధించి ఈమెకు ఎందుకు బిల్డింగ్ ఇచ్చారు, గవర్నమెంట్ అని తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీని పదవి పోగానే రాహుల్ గాంధీని భవనం ఖాళీ చేయించారు. ఇప్పుడు కనుక రాయబరిలో ఓడిపోయింది అనుకోండి, ఆరోగ్యం సహకరించక ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుంది. అంత విలాసవంతమైన భవనంలో ఉండడం అలవాటైన తర్వాత ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్ళాలి అంటే సెంటిమెంటల్ గా తరతరాలుగా ఇంట్లో ఉంటూ వచ్చిన స్పేస్ ఏదైతే ఉందో అది మనసు ఒప్పుకోదు. దానికోసం ఖచ్చితంగా ఏదో ఒక పదవి కావాలి. ఆ పదవి కోసం మాత్రమే ఈవిడ తన ఆ ఇల్లు ఖాళీ చేయకుండా ఉండడం కోసం మాత్రమే రాజ్యసభకు వెళ్ళారు సోనియా గాంధీ అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకు అనంటే, హెల్త్ బాగాలేనప్పుడు ప్రజా తీర్పు ఏదో వస్తే నేను తట్టుకోలేను అన్నప్పుడు ప్రజల కోసం పోరాడడానికి ఆ సభా వేదికలో కూర్చొని ఏం చేయగలుగుతారు? అలాంటప్పుడు రాజకీయాల నుంచి పదవుల నుంచి తప్పుకొని వారసులకు ట్రైనింగ్ ఇవ్వాలి, కానీ తాను మాత్రం ఖచ్చితంగా పదవిలో ఉండాలి అనుకుంటున్నారంటే, ఒకటి ప్రోటోకాల్ అయితే, రెండు ఆ విలాసవంతమైన ఇంటిని వదులుకోలేక అని ఒక చర్చ నడుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా అవసరం ఛానల్కి. వీలైనంత మందికి షేర్ చేస్తూ ఉండండి. అంతే, మీ సపోర్ట్ కూడా మన ఛానల్కి చాలా అవసరం. పక్కనే జాయిన్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. దాంతోపాటు స్క్రీన్ మీద మన అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా ఉంది. ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మీరు చేసే చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుందనే అంశాన్ని ఒక్కసారి మీకు వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.